Daily. Taste the Daily. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అది పశ్చిమ దిశగా కదులుతూ సాయంత్రానికి వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో తీరం దాటుతుందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో నేడు, రేపు ఏపీలో పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం, విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రాలు తెలిపాయి. నేడు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని పేర్కొన్నాయి. ఇక సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్, గుడ్ మార్నింగ్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా ఉంది. ఇది విశాఖపట్నానికి 450 కిలోమీటర్ల దూరంలో ఒడిశాలో భువనేశ్వర్ కి దగ్గరలో సముద్రంలో ఉంది. ప్రస్తుతం ఇది గంటకు 40 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. ఇది వాయుగుండంగా మారుతుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. దీని ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రాలపై కూడా ఉంది. ఇది ఇవాళ విశాఖకు దగ్గరగా వచ్చి 27న అంటే రేపు ఒడిశాలో తీరం దాటే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం ఈ రోజు, రేపు కోస్తాంధ్ర, యానం, తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయి. ఈ రోజు రాయలసీమలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ కేంద్రం. అయితే ఈ రోజు యానం, తెలంగాణలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఉండబోతున్నాయని చెప్పి తెలుస్తోంది. 5 రోజుల పాటు కూడా కోస్తాంధ్ర, యానాంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. రాయలసీమలో 5 రోజుల పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఇవాళ తెలంగాణలో రోజంతా మేఘాలు తెలంగాణపై బలంగా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల్లో రోజంతా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వేళ వర్షం ఎక్కువగా పడుతుంది. రాత్రి కొద్దిగా తగ్గి అర్ధరాత్రి మళ్లీ భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తోంది అని చెప్పి తెలుస్తోంది. ఏదైతే ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉత్తరాంధ్ర ఎక్కువగా ఉండబోతోంది. ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు రోజంతా కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయి. అలాగే రాయలసీమలోని ఉత్తర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉంది. దక్షిణ రాయలసీమలో రోజంతా మేఘాలు ఉంటాయి. ఏపీలో సాయంత్రం వేళ విశాఖకు దగ్గరగా అల్పపీడనం వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. తీర ప్రాంతం మాత్రం అల్లకల్లోలంగా మారడం గ్యారంటీ అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గాలి వేగం అరేబియా సముద్రంలో గంటకు 35 కిలోమీటర్లుగా ఉంది. బంగాళాఖాతంలో మాత్రం గంటకు 43 కిలోమీటర్లుగా ఉంది. కారణం అల్పపీడనం వల్లే అని చెప్పి చెప్తున్నారు. ఏపీలో గాలి వేగం గంటకు 18 కిలోమీటర్లు, గంటకు 15 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈదురు గాలుల వేగం ఏపీలో గంటకు 44 కిలోమీటర్లు ఉంటే తెలంగాణలో గంటకు 29 కిలోమీటర్లుగా ఉంటుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పూర్తి స్థాయిలో అటు రెండు రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు అయితే పూర్తి స్థాయిలో తగ్గాయి. తెలంగాణలో 25 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అలాగే 28 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ పగటి వేళ తెలంగాణలో 27% ఉంటే ఏపీలో 79% ఉంటుంది. రాత్రి వేళ తెలంగాణలో 93%, ఏపీలో 85% ఉంటుంది. అలాగే అంటే ఈ రోజంతా రాత్రి వేళ కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి భారత వాతావరణ శాఖ మన అంచనాలకు తగ్గట్టుగానే వర్షాలు ఇప్పట్లో తగ్గిపోయే అవకాశాలు అస్సలు లేవని చెప్పి కూడా మనం భావించవచ్చు. మరో 10 రోజులకు సరిపోయేలా మేఘాలు భూమధ్య రేఖ ప్రాంతం, అలాగే తూర్పు ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో ఉన్నాయి. వాటికి అంటార్కిటికా అతి శీతల గాలులు కూడా వేగంగా ఉన్నాయి. మరోవైపు గువాలో వేగంతో పిల్లి
ఫిలిప్పీన్స్ దాటి వియత్నాం వైపు దూసుకొస్తోందని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది. ఈ పరిణామాలన్నీ కూడా ఇప్పట్లో వర్షాకాలం తగ్గకుండా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. అక్టోబర్ కూడా రేపు నెల అక్టోబర్ లో కూడా వర్షాలతో ఉండే అవకాశం కనిపిస్తోంది. వాతావరణంలో వచ్చిన ప్రత్యేక మార్పు వల్లే ఇలా జరుగుతోందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇది వరకు సెప్టెంబర్ లో కొన్ని రోజులు మాత్రమే వర్షాలు పడేది, ఇప్పుడు చాలా ఎక్కువగా పడుతున్నాయి. అదే కాక అల్పపీడనాలు కూడా ఏర్పడుతున్నాయి. అవి తీరం దాటినా బలహీన పడకుంటూ తిరిగి సముద్రంలోకి వెళ్లి బలపడే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇలాంటివి అయితే ఇప్పటి వరకు కూడా ఎప్పుడు చూడలేదు, ఉండేవి కావు అని చెప్తున్నారు. వాతావరణ అధికారులకు కూడా చిక్కని పరిస్థితులు అయితే